కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మహా విజయ సంకల్ప పాదయాత్ర విజయవంతం చేయడానికి 33 జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యమకారులందరికీ పాదాభివందనాలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు. ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల యొక్క డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు సురేందర్. తెలంగాణ ఉద్యమకారుల మహాపాదయాత్రని ప్రారంభించుకొని దాదాపు 15 కిలోమీటర్లు నడవడం జరిగింది. ఈ యాత్రలో 33 జిల్లాల నుండి ఉద్యమకారులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నేను గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా, డిసెంబర్ 9th లోపు ఉద్యమకారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మీరు గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారు. మరి ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అంటే, మీరు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబట్టాయి. కాబట్టి మొట్టమొదటిగా మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సింది తెలంగాణ ఉద్యమకారుల అంశానికి. కాంగ్రెస్ పార్టీ వేములవాడకు జరుగుతున్నటువంటి విజయ సంకల్ప మహాపాదయాత్రకు వచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు, సభాధ్యక్షులు కరీంనగర్ జిల్లా ఉద్యమ నాయకులు అధ్యక్షుడు తమ్ముడు కుమారస్వామి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ మన ప్రోత్సహిస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న సీనన్న గారికి, మహిళా అధ్యక్షురాలు, మిగతా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, వివిధ జిల్లాల